నేను ఒక కార్మికుడినండి. ఒక మేస్త్రిగా నేను 10 మందిలో తిరుగుతున్నప్పుడు ఎంతో బాధపడేవాళ్ళం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కానీ ఆ ఇసుక యొక్క విధి విధానం వల్ల ఎన్నో వ్యవస్థలు దాని మీద ఇసుకని నమ్ముకొని ఒక ప్లంబర్ కానివ్వండి, ఒక కార్పెంటర్ కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఒక మేస్త్రి, ఒక కూలీ, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏంటంటే ఇసుక ఫ్రీ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పని చాలా జగ్గా జరుగుతుందండి. నిజంగా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి రేట్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఇసుక యొక్క పరిస్థితి చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉందండి. నిజంగా ఈ గవర్నమెంట్ కి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అంటే ఇసుక రేట్లు గతంలో ఎలాగుండేవి, ఇప్పుడు ఎలాగున్నాయి? గత రేటుతో పోల్చుకుంటే అది రేట్ ఇది కాదు సార్. ఇది అసలు మనం ఉచితంగానే ఇస్తున్నాం బేసికల్లీ. ఇసుక విషయంలో అయితే మాత్రం వెరీ హ్యాపీ సార్. నిజంగా కార్మికుడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాడు. ఆ ఇసుక అన్నది ఏంటంటే ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోకపోతే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక మీద ఉన్నటువంటి ప్రాబ్లము మెయిన్ ఏంటంటే ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని ఒక తంతు అయితే ఇసుక ఒక తంతు. ఇసుక అన్నది వెరీ ఇంపార్టెంట్ కదా సార్. ఆ నిజంగా ఇసుక అన్నది ఏంటంటే ఇప్పుడైతే మాత్రం ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ చాలా వేరియేషన్ ఉందండి. చాలా చక్కగా ఇప్పుడు అందిస్తున్నారు. నిజంగా ఇసుక అంటే ఎక్కడైనా ఒకప్పుడు ఏంటంటే ఫ్రాడ్ జరుగుతుండేది. వాళ్ళకి కావాల్సిన ఎవరికో ఇవ్వడమో సమ్మ వాళ్ళ మినిస్టర్ తాలూకు కనెక్షన్ పెద్ద వాళ్ళకే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఇల్లు కట్టుకున్న వాడికి కూడా ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. అది నిజంగా సంతోషకరమైన విషయం.